నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఈ ఎండకి ఒంట్లో ఉన్న నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తినిచ్చే కర్బూజా జ్యూస్ చూపించబోతున్నాను గైస్. ఇది మనం తీసుకుంటే మనకు ఒంట్లోని నీరసం అంతా తగ్గి వెనకమ్మడే మనకి శక్తి వస్తుంది. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. అంత లోపల ఇంకొక గిన్నె తీసుకొని దీంట్లోకి 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు బాగా కలుపుకోవాలి. నేను లావు సగ్గుబియ్యమే తీసుకున్నాను గైస్. మీకు కావాలంటే సన్నని సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. 2 సార్లు వీటిని కడుక్కొని నీళ్ళు మరుగుతున్నప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నిటిని పడేసి దీంట్లోకి వేసేసుకొని ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టేసుకోవాలి. మనకు ఇవి ఉడికాయని తెలవడానికి మనకి అడుగున కొంచెం అతుక్కున్నట్లు ఉంటాయి గిన్నెకి. అప్పుడు మనకి ఉడికినట్లు ఈజీగా కనుక్కోవడానికి చెప్తున్నాం గైస్. ఇవన్నీ ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము 1/4 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలు పోసుకున్న తర్వాత కూడా మనము వీటిని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఈ పాలు పోసినప్పటి నుంచి మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగేంత వరకు బాగా దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇది ఉడికేలోపు మనము 1 కప్పు తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వెనిలా ఫ్లేవర్ది కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను గైస్. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా కార్న్ ఫ్లోర్ కూడా లేదనుకుంటే వీటిని బాగా కొంచెము క్రీమీగా వచ్చేంత వరకు పాలను బాగా మరగనివ్వండి. దీంట్లోకి పాలు పోసుకొని కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది బాగా మరిగేటప్పుడు దీంట్లోకి ముందుగా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు బాగా ఇది ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇది ఇలా బాగా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 3 మీడియం సైజువి తీసుకుంటున్నాను కర్బూజా పండ్లు. ఈ 3 పండ్లని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఇలా 3 పండ్లను కట్ చేసుకొని కర్బూజా పండ్లను దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని దీనికి ఉన్న తోలును కూడా తీసేసుకోవాలి. నేను దీనిలోనే అయితే ఇట్లనే డైరెక్ట్గా వేసేస్తున్నాను. తోలు మాత్రం తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవడం లేదు. వీటిని ఇట్లనే డైరెక్ట్గా వేసుకున్నాం కూడా ఇవి సాఫ్ట్గా ఉండే ఫ్రూట్స్ కాబట్టి ఇబ్బంది లేకుండా బాగా స్మూత్గా ఇది మెదుగుతుంది. కాబట్టి మనము దీని చిన్న ముక్కలుగా కట్ చేసుకునే పని కూడా లేదు గైస్. ఇలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పళ్ళన్నిటిని మెత్తటి జ్యూస్గా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఈ జ్యూస్ను తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సబ్జాలను వేసుకోవాలి. అలాగే మనము ముందుగా ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. కస్టర్డ్ మిశ్రమాన్ని అలాగే ఒక పిరికిడంతా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన కూలు కర్బూజా జ్యూస్ రెడీ గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా తాగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం. అంతే గైస్, ఇది చిన్నపిల్లలకి అట్లనే ఎండను పడి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేయండి గైస్, చాలా బాగుంటుంది.
హ్యాపీగా తాగుతుందో ఆరోగ్యంగా ఉంటుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.